సీతకి సారీ లెటర్ ఇచ్చిన యాక్సెప్ట్ చేసింది. ఫోన్ చేద్దాం. హలో సీత. సీత కాదు, ఇందు మాట్లాడుతున్నా. సారీనే సీతకి నేను చెప్దాం అనుకుంటా. అది కాక నేనే సీతకి చాలా బాధ పెట్టా. అది కాక నేను ఇప్పటికే చాలా చేశావు. నాకు మాత్రమే తెలుసు సీత ఎంత బాధపడిందో. తెల్లవార్లు ఏడ్చి తన ఆరోగ్యం అంతా పాడు చేసుకుంది. నేనెంత చెప్పినా వినేది కాదు. వాడిని లవ్ చేసేది ఆపు అన్నా వినేది కాదు. కానీ నువ్వేం చేశావు? సీతని కొంచెం కూడా పట్టించుకోలేదు. రామ్, నేను నిజంగానే పోతా. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, కానీ మా ఇంటి దగ్గరకు మాత్రం రావద్దు. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఫస్ట్ నువ్వు పెళ్లి చేసుకో. నేనైతే హ్యాపీగానే ఉన్నా, నాకేం ఇబ్బంది లేదు. ఇంత చెప్పినా సీతకి కలిసేకి ట్రై చేసినావంటే నేను ఎంతకైనా తెగిస్తా. ఇందు నాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వు. ఇంకెప్పుడు ఇట్లా చెయ్యను. నా తప్పు నేను తెలుసుకున్నా. నేను నిజంగా మారినా. నువ్వు నిజంగా ఆ పాపకి ప్రేమించినట్లయితే తన సంతోషం కోసమైనా దూరం ఉండు. ఇందు, నేను సీతను దూరం చేసుకోలేను. నేను నిజంగా తను సంతోషంగా చూసుకుంటా. నువ్వు దూరంగా ఉండు, అది సంతోషంగా ఉంటది. నువ్వు ఆ పాపకి మాట్లాడికి ట్రై చేసావనుకో, ఇంకా నీకుంటది. ఇందు అదిగా సీతని చాలా బాధ పెట్టిన. ఇంకా తన పక్కన ఉండదన్న ఊహే. సారీ సీత. మీరేమనుకుంటున్నారు? సీతారాంని క్షమించడం కరెక్టేనా? సీతారాంని క్షమిస్తుందా? తెలుసుకోవాలి అనుకుంటే ఎపిసోడ్ 13లో చూడండి.